పార్టీ అనేది చాలా గొప్పది, చాలా ఎత్తున ఉంటుందండి. దాన్ని చీల్చే శక్తి ఎవరికి లేదు. అసలు ఆ ఆలోచన మాకెందుకు వస్తుంది? మాకందరికన్నా ఈ రోజు ఉన్న శాసనసభ్యుల కన్నా, పార్లమెంటు సభ్యుల కన్నా ఎక్కువగా బాధపడుతుండేది రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణ వార్త విని శ్రీమతి సోనియా గాంధీ అండి. వై షుడ్ వి స్టే లైక్ దట్? మేము ఖచ్చితంగా అటువంటి ఆలోచనలు మాకు లేవు. అధిష్టాన వర్గాన్ని ధిక్కరించేదానికి మేము కానీ అటు ప్రజలు కానీ అలా మొట్టమొదట వారి కుటుంబం, రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది. వివేకానంద రెడ్డి గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం రోషయ్య గారిని మరికొంతకాలం కంటిన్యూ చేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది అనేది బలంగా వినిపిస్తా ఉన్నది. దీనికి ఉన్న అవకాశాల గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగానండి, ఇది ఈ రోజుల్లో రోమర్స్ ఎక్కువైపోయినాయండి. ఈ సీజనే నాకు అనుమానం ఏంటంటే ఈ సీజన్ అంతా కూడా రోమర్స్ సీజన్ లాగా ఉంది. ఈ రోమర్స్ వల్ల ఏం కాదండి, ఇక్కడ ఉండేది ఆలోచన చేసేది అంతా కూడా ఈ యొక్క హీట్ తగ్గిన తర్వాత చెయ్యాలనేటటువంటి భావన అధిష్టాన వర్గం ఆలోచిస్తుంది. అధిష్టాన వర్గం కూడా అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద అటు సోనియా గాంధీకి కానీ అధిష్టాన వర్గానికి కానీ అందరికి కూడా మంచి అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోండి సార్, ఇది నేషనల్ పార్టీ అండి. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, ఏ ఒక్కరి చేతుల్లోనూ ఉండే పార్టీ కాదు. ఇది అధిష్టాన వర్గం అనేది ఇది ఒక నేషనల్ పార్టీ. ఆ నేషనల్ పార్టీలో చాలా భావాలు, చాలా మంది యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఏ నిర్ణయం అయినా చెప్తారు. ఆ నిర్ణయం కూడా ఇప్పటికి మనం గతంలో కానీ మనం ఒకసారి ఆలోచిస్తే సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు దేశంలో ఎక్కడ కూడా ప్రజల అభిప్రాయాలకి వ్యతిరేకంగా ఎక్కడ చేయలే. అలాగే సమావేశం ఆలస్యం కావటానికి గల కారణం ఏమంటారు? ఏంటండి సిఎల్పి సమావేశములో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నది. 11వ తారీఖు శాసనసభ సమావేశం, కాంగ్రెస్ పక్ష సమావేశం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి అనుకున్న దాన్ని వాయిదా వేయటానికి గల ఆంతర్యం ఏమంటారు? ఎవరు చెప్పారండి? అది కూడా రూమరేనండి. అసలు ఎవరు చెప్పారు పలానా రోజు సిఎల్పి సమావేశం జరుగుతుందని? నిన్న కూడా నిందలేశారండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రచారాలన్నీ కూడా ప్రచారం కోసమే. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేదు, ఏ మలుపులో తిరిగినా అక్కడ కనపడేది జగన్ అన్నే. ఏ మలుపులో కాకుండా ఆల్టర్నేటివ్ ఎవరని, అంటే ఎవరు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటున్నారు? అది కూడా చెప్తాను సార్, అది కూడా మీకు చెప్తాను స్పష్టంగాను. ఇక్కడ ఏంటంటే ఆటలు పోటీలు కానీ జరుగుతూ ఉంటే, కబడ్డీ జరుగుతుంది అనుకోండి, ఇక్కడ ఈ కబడ్డీ ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని అడిగితే అది ఉండేది సింగిల్ ప్లేయర్ అండి. ఓన్లీ జగన్ ఈజ్ దేర్. ఇంకొకరు గెలిచడానికి అవతల పక్క ప్లేయర్ లేడు, అసలు అవతల పక్క క్రీడాకారుడు లేడు. అటువంటి వివాదం ఎందుకు వస్తుంది? వివాదం ఎక్కడుంది? అసలు వివాదమే లేదు. వివాదాన్ని అంతా కూడా సృష్టిస్తున్నారు. వార్తల కోసం వార్త అయిందండి. ఆ వార్త కూడా జగన్ చుట్టూరే తిరుగుతుంది తప్ప వేరొకరికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎవరెవరు పేర్లో వచ్చాయి, పాపం చాలా మంది పెద్దలు పేర్లు వచ్చాయి. వాళ్ళందరూ పక్క రోజే మేము ఉండడం లేదు, జగన్ ఉంటేనే మంచిది అని ఆలోచించి చెప్తున్నారు. మీరు ఈ మధ్యకాలంలో చూడండి, ఎక్కడ కూడా అధిష్టాన వర్గం ప్రజాప్రతినిధుల యొక్క తీర్పుకి, వారిచ్చినటువంటి అవకాశానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వ్యతిరేకంగా చేయలే. ఓకే అండి. ఆనంద్ గారు ఫోన్ ఇన్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. చెప్పండి, ఇవన్నీ కూడా సృష్టి ప్రచారంలో భాగమే. ఇవన్నీ కూడా అసలు ఇటువంటి అధిష్టానం నుంచి ఇటువంటి ఆలోచన లేదని చెప్పి ఆనంద్ గారు అంటున్నారు. అంటే అలా అనుకునే అవకాశం ఉండదు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారికి ముందు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు సహజంగా అంటే ఇందులో విభిన్నమైనటువంటి గ్రూపులు వీటన్నిటి మేళవింపుతో ఉండేది కాంగ్రెస్ పార్టీ. మరి దానికి భిన్నంగా ఏకతాటి మీద నడిపించింది రాజశేఖర రెడ్డి గారు. అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని కూడా ఏకతాటి మీద నడిపించారు. అది పోయి మళ్ళీ ఆయన సడన్గా చనిపోవడం, అంటే సడన్గా ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. కాబట్టి ఈ గ్యాప్ని
అనగానే మళ్ళీ మనకెందుకు అవకాశం రాదు మళ్ళీ అనేటువంటి భావన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళు లేనిదే అసలు ఇంత చర్చ జరగదు, ఇంత అవకాశం లేదు. ఆయన బదులు అనగానే వెంటనే జగన్ని చేద్దాం అనేటువంటి ప్రపోజల్ ఎప్పుడైతే జనం నుంచో లేకుంటే ఎమ్మెల్యేల నుంచో మంత్రుల నుంచో, ఎందుకంటే ఇమీడియట్గా మంత్రివర్గం సమావేశంలోనే ఈ ప్రతిపాదన వచ్చింది, వాళ్ళు ఓకే చేశారు. అంటే వాళ్ళ వైపు నుంచి ప్రతిపాదన వస్తే ఉన్న మంత్రులందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అని అంటే న్యాచురల్గా దానికి స్ట్రెంగ్త్ వచ్చి ఆ మూమెంటం అందుకోవాలా. అలా కాకుండా ఆయన కాదు మరొకళ్ళని ఒక 4-5 పేర్లు రంగంలోకి రావడం, ఆ తర్వాత ఏమో వాళ్ళు మేము లేము అని చెప్పడం, అలాగే అది క్లియర్గా చెప్పకపోవడం. ఇప్పటికి కూడా క్లియర్ చేయని నాయకులు ఉన్నారు, మేము ఈ రేసులో లేము అని అయితే చెప్పడంలా. సుధీరెడ్డి గారు, ఇప్పుడు ఈరోజు కేవీపీ గారు మళ్ళీ తిరిగి ఇలా ఢిల్లీకి వెళ్ళటం జరుగుతుంది. ప్రణబ్ ముఖర్జీ గారు అందుబాటులో ఉండమని చెప్పి కోరారని చెప్పి కూడా నిన్న స్పష్టం చేయడం జరిగింది. అంటే కేవీపీ గారితో జరిగే చర్చల్లో ఏమన్నా ఖరారు అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? తప్పనిసరిగా మేమందరం అనుకుంటున్నాం అంటే రాబోయే 2-3 రోజులలో ఇది ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మాకు ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే ఇది మా పార్టీ ఆంతరంగిక విషయం. ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనే సంగతి మా పార్టీ మేధావులు మా పార్టీ పెద్దలందరూ కూడా కూర్చొని చర్చించుకొని నిర్ణయించాల్సిన విషయం. ఒకవైపు ఎమ్మెల్యేల అభిప్రాయం, ఎమ్మెల్సీల అభిప్రాయం, మరి పార్లమెంటు మెంబర్స్ అభిప్రాయం, మరి ప్రజల అభిప్రాయం అంతా కూడా స్పష్టంగా హైకమాండ్కు తెలిసింది. అంతా వాళ్ళు గమనిస్తున్నారు. ఒక సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ప్రణబ్ ముఖర్జీ గారి స్టేట్మెంట్ కూడా మీరు చూడండి, తప్పనిసరిగా మెజారిటీ సభ్యుల అభిప్రాయం తీసుకొని చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు సంతాప దినాలు అయిపోయి దాదాపు 3 రోజులే కావాల్సి వస్తుంది. ఈ 3 రోజులు పెద్ద సమయం కానే కాదు. అలాగే ఆల్రెడీ రోషయ్య గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ఏమైనా అత్యవసర పనులు ఉంటే నిర్ణయం తీసుకుంటానికి క్యాబినెట్ కూడా రెడీగా ఉంది. కానీ మా పార్టీలో ఏం జరుగుతుంది, ఏమైతే బాగుంటుంది, ఎందుకు నిర్ణయిస్తలేదు, మీరు రాజీనామా